మొత్తానికి గులాబీ బాస్ రాకతో కేడర్లో అయితే ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద అదే కోలాహలం అనేది కొనసాగుతోంది. ఒకవైపు విస్తృత సమావేశం కొనసాగుతోంది. కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని కేడర్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద మా ప్రతినిధి సైదులు ఉన్నారు, మాట్లాడదాం. సైదులు, చెప్పండి, కేసీఆర్ రాకతో అసలు పార్టీ శ్రేణుల్లో ఎలాంటి జోష్ కనిపిస్తోంది, అలాగే కార్యాచరణ కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎస్ రాజేశ్వరి, కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గ సమావేశం కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 2 గంటల పైగా కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో అనేక అంశాలపైన కేసీఆర్ నేతల మధ్య చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ కేడర్కి సంబంధించి మొదటగా కేసీఆర్ చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ కేడర్ చాలా బలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నాయకులు పోయినంత మాత్రాన పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కేడర్ చాలా బలంగా ఉంది కాబట్టి రానున్న రోజులలో కేడర్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి, కేడర్ని కాపాడుకున్నప్పుడే పార్టీ కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా నేతలకు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇక రానున్న స్థానిక సమస్యల ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ప్రజా సమస్యలపైన పోరాటాలు నిర్వహిస్తారో వారికి మాత్రమే ఈసారి పదవులు కట్టబెడతామని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది ఇటు ప్రజా సమస్యలపైన పోరాడకుండా ఓన్లీ పదవుల కోసం మాత్రమే ఆతృత పడితే అలాంటి వారికి ఇప్పటి నుంచి పార్టీ కూడా ఆలోచన చేస్తుంది, పార్టీ కూడా దూరం పెడుతుందని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. నిరంతరం ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి, ప్రజలతో కలిసి మమేకమయ్యి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన నిలదీసినప్పుడే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం. దాంతోపాటుగా ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రానున్న రోజులలో ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. దాంతోపాటుగా ఇప్పటికే ఆ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ఆయా నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీని నిలదీస్తే ఆయా నియోజకవర్గాల్లో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టే విధంగా ముందుకు వస్తారు. అందుకని 10 నియోజకవర్గాల్లో రానున్న రోజులలో ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అందరూ సిద్ధంగా ఉండాలి. ఎవరైతే ప్రజా సమస్యలపైన పోరాడుతూ ప్రజల్లో ఉంటారో వారికి మాత్రమే ఈసారి టికెట్లు కట్టబెడతామని కేసీఆర్ చెప్పినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇక నాయకత్వం విషయంలో చూస్తే మాత్రం ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు పోయినంత మాత్రాన పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉన్నవారిని కాపాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోతుంది. 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీ కూడా అమలు చేయలేకపోయారు. ముఖ్యంగా 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఒక హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇటు ప్రజా క్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని చెప్పేసి నేతలకు కేసీఆర్ సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మిగతా అంశం వచ్చానికి బీసీ అంశం, ముఖ్యంగా కామారెడ్డిలో ఆనాడు బీసీ డిక్లరేషన్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించింది. ఆనాడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. బీసీ ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. కులగణన పేరుతోటి బీసీలను తగ్గించే ప్రయత్నం చేశారు. సో రానున్న రోజులలో కూడా బీసీలకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కేసీఆర్ నేతలకు చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం. ఇక దీంతో పాటుగా ఏప్రిల్ 27న 27 వస్తే అప్పటికి పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామాన ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, గ్రామాన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని, అందుకు నేతలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా నేతలను ఉద్దేశించి కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం. ఇక దాంతోపాటుగా ఎక్కువగా కమిటీలపైన కూడా, అంటే 8 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ కమిటీలు ఇక నుంచి కొత్త కమిటీలపైన దృష్టి పెడదాము. రానున్న రోజులలో పార్టీ కమిటీలపైన దృష్టి పెట్టినప్పుడు ఇక అందరికీ కూడా అన్ని వర్గాల వారిని చూసుకున్న తర్వాత సముచిత స్థానం ఈ యొక్క కమిటీల్లో కల్పించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాంతో పాటుగా ఇక మహిళా కమిటీలపైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి కేసీఆర్ నేతలను ఉద్దేశించి చెప్పినట్టు కూడా మనకు సమాచారం. సో ఏదేమైనా సరే ఒకవైపు పార్టీని బలోపేతం చేయడం,
మరోవైపు కమిటీలపైన దృష్టి సారించడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ఎప్పటికప్పుడు ఇటు క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిలదీస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల వ్యతిరేకత ఉన్నది. కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే వారు ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఆ నియోజకవర్గాలు ఎన్నికలు వచ్చినా కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అన్నట్టుగా కూడా నేతలను ఉద్దేశించి కేసీఆర్ చెప్పినట్టు కూడా మనకైతే ఆ సమాచారం. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు.